మురికి కూపంగా మారిన నదిని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటారా? చేయొద్దని ఎవరంటారు? చేయండి. నువ్వు ప్రాజెక్ట్ రిపోర్టర్ రానప్పుడు 1.5 కోట్ల బడ్జెట్ అన్నావు. అసలు ఇంకా మొదలే పెట్టలేదు కదా. అక్కడ ఒక గడ్డపార పోటు కూడా వేయలేదు కదా మూసీ నదిలా. ఏమేయకముందే ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటా. ఎవరు అడ్డుకున్నారు? 2 సంవత్సరాలు అయిపోయింది. ఎవడన్నా అడ్డుకున్నాడా? మూసీలో ఉన్న ఇండ్లను కూడా కొడతా అంటే ఎవడన్నా పోయి అడ్డుకున్నాడా? ఏడ్చుకుంటా అందరు వచ్చి బయట కూర్చున్నారు తప్పించేవాడని అడ్డుకున్నాడా? నువ్వు చేసింది ఏందో చెప్పి ఇప్పటివరకు ఆ 2 సంవత్సరాల మూసీకి సంబంధించి పురోగతి ఏం జరిగిందో చెప్పండి, చూపించండి. అభివృద్ధిని అడ్డుకుంటే మిమ్మల్ని చరిత్ర క్షమించదు సీఎం రేవంత్ రెడ్డి. అదే అంటున్నాం సారు. ఈ 2 ఏళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చూపి అంటున్నావు. ఎవడు అడ్డుకునేటోడు వాడు? జరవాని పేరు చెప్పు. అన్నం పెడతానంటే ప్లేట్ గుంజుకుంటాడా ఎవడన్నా? ఆ గుంజుకున్నాడు ఎవడో చెప్పాలి కదా. ప్లేటు పెట్టలేదు, అన్నం వేయలేదు, కడుపు నింపుతామంటే ఇక గుంజుకుంటానని చెప్తా అంటే రాసుకొచ్చిందిలే. మొత్తం ఏదో మొత్తం చేసి ఉద్ధరించినట్టు రాసుకొచ్చింది. ఏం లేదు, ఇదంతా బీఆర్ఎస్ లీడర్ని తిట్టడానికి. కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో నాపై దాడి చేస్తున్నారు. నీ మీద దాడి చేయించాల్సిన అవసరమే లేదు. నీ మీద దాడి చేస్తే ఊకునేటోనివేనా నువ్వు? నీ మీద దాడి చేస్తే ఊకునేటోనివేనా? అరే సోషల్ మీడియాలకు సంబంధించి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లో పెడదామని ఆలోచన చేస్తాను నువ్వు. ఎవడు చేస్తాను చెప్పు? నీ మీద దాడి చేస్తే ఊకునేటోనివేనా? ఒక్క దెబ్బకి 20 దెబ్బలు కొట్టేటోని నువ్వు. ఏమనక ముందే జర్నలిస్టుల మీద దాడులు చేయించినావు. నా మీద 2 సార్లు దాడి చేయించినావు. శంకర్ మీద రక్తాలు వెళ్ళేటట్టు దాడి చేయించినావు. నన్ను 3 నెలల జైలు వేయించినావు. నీ మంత్రుల మీద ఒక కామెంట్ చేసినందుకే శంకర్ను 15 రోజులు జైలు వేయించినావు. నీ మీద దాడి చేయించలేదు. గంత ధైర్యం ఎవరికి ఉన్నది? ఎవరెన్ని చేసినా వెనక్కి తగ్గను, ప్రక్షాళన చేసి తీరుతాం. చెయ్యి వద్దని ఎవరన్నారు? ఎవరన్నా అడ్డుపడితే అప్పుడు చెప్పు. అక్రమ కట్టడాలు, ఫామ్ హౌస్లను ఉపేక్షించేది లేదు. ఎంతటి వారివైనా విడిచిపెట్టాం. అయితే ముందు అక్కడ దుర్గంశవర్ దగ్గర ఉన్న మీ అన్నది కూల్చేయమని. FTL పరిధిలోనే ఉన్నది అది. మీ అన్న తెలిసి కూడా కొన్నాడు అది. కాబట్టి దాన్ని కూల్చేయమని చెప్పు ముందు. మేము చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి. అంటే మేము చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని చెప్పలేక కాదు అని చెప్తాను. అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి అడగకపోతే నువ్వెందుకు భుజాలు తడుముకుంటాను? అంటే నువ్వు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారానే అధికారంలోకి వచ్చినావు అనేది ప్రజలు విమర్శిస్తున్నారు, రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. కాబట్టి ఇటే చెప్తాను. మూసీలో ఏడాదంతా మంచినీళ్ళు ప్రవహించేలా ప్రణాళిక చూసినలా. 2 ఏళ్లలో ఒక్క వాటర్ బాటిల్ కూడా మంచినీళ్ళు తయారు చేయలేదు. మళ్ళీ ఏడాదంతా మంచినీళ్ళు ప్రవహించేలా చేస్తారట. ఇది కనుక చేసి చూపెడితే రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ సమాజంలో నీ కీర్తి అమోఘమిగా. మూసీని మంచినీళ్ళుగా మార్చి చూపెట్టు. ఇక తాగాలి వాటర్ అల్లయి. సాధ్యమయ్యే ముచ్చట్లు చెప్పేమని ఉంటే 2 ఏళ్లలో గండిపేటకు గోదావరి జలాలు, 2 ఏళ్లలో సముద్రాన్ని కూడా తీసుకొస్తాడు హైదరాబాద్. మార్చి 31లోగా మూసీ ప్రక్షాళన మొదటి దశ పనులు ప్రారంభం. అంటే ఇంతవరకు పనులే మొదలు పెట్టకుండా 1.5 కోట్ల బడ్జెట్ చూపించిండు. మొత్తం నేను ప్రక్షాళన చేస్తానని చెప్తాను. నదీ తీరంలో ఆలయం, మసీద్, చర్చి, గురుద్వారా నిర్మాణం, బాబుఘట్ వద్ద గాంధీ సరోవర్ నిర్మిస్తామని వెల్లడి. సరే ఇవన్నీ అయినప్పుడు చూద్దాం, కానీ ముందైతే మాటలు చెప్పుకుంటా కాలం గడుపుకుంటా పో.